హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే పల్లీలు, కొబ్బరి, నువ్వులు, మెంతులు ఇవన్నిటినీ కూడా కాస్త ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రై చేసిన వాటిని మిక్సీలో వేసి మంచి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో కాస్త ఆయిల్ వేసి జీలకర్ర, మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసుకుని కలిపేసుకోవాలి. ఈ పసుపు ఆయిల్లో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది కర్రీకి. అలాగే మనం ముందుగా ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ క్యాప్సికమ్లో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ కూడా కలిసిలా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కారం, ఉప్పు వేసేసి కలిపేసుకున్న తర్వాత ఇది కాస్త ఆయిల్ తేలేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది పుల్కా, లేకపోతే చపాతీ, ఇంకా పూరి, బగారా రైస్, వీటిలో దేంట్లోకైనా చాలా బాగుంటుంది టేస్టీగా. అలా మసాలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ కలిపేసుకున్న మిశ్రమాన్ని కాసేపు మంచిగా ఉడకనివ్వాలి. ఆ మసాలా అంతా కూడా మంచిగా ఉడికింది అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా ఉడికేటప్పుడు మూత పెట్టేసి ఉడకబెట్టేసుకోవాలి. మంచిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం దింపేసుకుని పూరి, చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఈ ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం మనం లాస్ట్లో దింపేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవాలి. ఇలా ఈ కర్రీని మీరు కూడా చేసుకోండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.